డిసెంబర్ నెల వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. 89వ సంకీర్తన 28వ వచనం నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను. ఈ వాగ్దానం ఈ డిసెంబర్ నెలంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. అందుకే యేసు ప్రభువారు ఇమ్మానియేల్ దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ఒక పేరు పెట్టబడింది, ఇమ్మానియేల్ అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అయితే ఆయన యొక్క తోడు ఎలాంటిదంటే ఆయన కృప నీకు నిత్యము తోడుగా ఉంటుంది. ఈ నెలంతా దేవుని యొక్క కృప వాత్సల్యత నువ్వు చేసే ప్రతి పనుల మీద, మరి ముఖ్యంగా నీ జీవితం మీద, నీ కుటుంబ వ్యవస్థ మీద ఆయన నిత్యమైన కృప ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండి ఈ నెలంతా, ఈ క్రిస్మస్ మాసం అంతా నీ జీవితంలో నిత్యమైన సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు సమృద్ధిగా దయచేయను గాక.